తెలంగాణలో ఇంకా 6 మిగిలిందండి తెలంగాణ వాళ్ళకి ఈ ప్రాంతంలో లేరు. వాళ్ళు ఎక్కడో బయట ప్రాంతంలో ఎక్కడ ఉన్నట్టు తెలుస్తున్నది. వాళ్ళు ఆ 6 మంది తప్ప మిగతా తెలంగాణలో నక్సలిజం లేదు, మావోయిజం లేదు. ఇన్ఫాక్ట్ ఇప్పటితో ఈ ఛత్తీస్గఢ్లో కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకెక్కడైనా 1-6 మిగిలితే వాళ్ళు కూడా ఐ థింక్ త్వరలో బయటకు వస్తారు అనుకుంటున్నాను నేను. సో ఈ రకంగా ఇప్పుడు ఛత్తీస్గఢ్లో మన ప్రాంతానికి అనుబంధంగా ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ జిల్లాలో స్టేట్లో కానీ మన స్టేట్లో కానీ నక్సలిజం లేదు. తెలంగాణలో ప్రీ నక్సల్ జోన్ ఇప్పుడు అయిపోయింది, ఎన్నడూ అయిపోయింది కదా. అది ఇప్పుడు కొత్త కాదు, ఇప్పుడు అయిపోయింది అది నక్సల్ ఫ్రీ జోన్ అని చెప్పి. థ్యాంక్ యూ. PCCF శ్రీమతి సువర్ణ గారు, తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, నేను, తర్వాత మన అధికారులు CRPF IG విక్రమ్ గారు, అట్లానే IG SIB సుమతి గారు, ADG గ్రేహౌండ్స్ అనిల్ కుమార్ గారు, ఇట్లా ఆఫీసర్లతో ఇక్కడ వచ్చినాము. ఉద్దేశం ఏంటంటే ఇక్కడ లాస్ట్ 3-4 మంత్స్ నుంచి రోడ్ వర్క్ మొదలైంది. కింద వెంకటాపురం లేకపోతే అక్కడ మురుమూరు నుంచి ఇక్కడికి రోడ్ సరిగా లేదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కిందికి రావాలన్నా కానీ బాహ్య ప్రపంచంతో దగ్గరికి వచ్చి వాళ్ళకున్న సమస్యలలో ఏమైనా జబ్బులు ఉన్నప్పుడు హాస్పిటల్స్ రావాలన్నా కానీ లేకపోతే సంతలకు రావాలన్నా కానీ అంగళ్ళకు రావాలన్నా కానీ కష్టమవుతుండే. ఇప్పుడు దానికోసం అని చెప్పి ఈ ప్రాంతంలో ఇంతకుముందు కొంత ఎక్స్ట్రీమిజం ఉండడం వల్ల, LW తీవ్రవాదం ఉండడం వల్ల కొంత అభివృద్ధికి దూరం అయిపోయి ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఈ రోడ్ వేసినందువలన ఇట్లా కొంచెం తీవ్రవాదం తగ్గిపోయింది కాబట్టి ఈ సమయంలో ఇప్పుడు ఇక్కడ ప్రాంత ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న గుడాలు ఉన్నాయి. గుడాలలో కొంతమంది ఈ కోయా జాతికి చెందిన వాళ్ళు ఆదివాసులు నివసిస్తున్నారు. వాళ్ళకు అభివృద్ధికి దూరమై ఉన్నారు కాబట్టి వాళ్ళను మళ్ళీ ఇంటిగ్రేట్ చేయాలి, సమాజంతో ఇంటిగ్రేట్ చేయాలి, వాళ్ళకు బేసిక్ సౌకర్యాలు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ రోడ్డు ఒకటి ఏర్పాటు అయ్యింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో, రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారంతో ఇప్పటికీ రోడ్డు ఒక 13 కిలోమీటర్ల వరకు రోడ్ అయిపోయింది. ఇంకొక 15-16 కిలోమీటర్ల రోడ్ వేసేది ఉంది. అది జెల్లా, డోలి ఇట్లాంటి ప్రాంతాల